హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు మనం రీసెంట్గా థియేటర్స్లో రిలీజ్ అయిన పరదా అనే మూవీ ఎలా ఉందో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. లేడీ ఓరియంటెడ్ ఫిలిమ్స్ మంచి కాన్సెప్ట్స్తో వచ్చిన ప్రతిసారి తెలుగు జనాలు ఆదరిస్తూనే ఉన్నారు. ఈసారి అనుపమ పరమేశ్వరన్ మంచి స్టోరీతో పరదా అనే మూవీతో మంచి ప్రమోషన్స్తో ముందుకొచ్చింది. మరి ఈ పరదా మూవీ ఆడియన్స్ని మెప్పించిందో లేదో ఇప్పుడు చూద్దాం. పడాతి అనే ఒక కల్పిత గ్రామానికి చెందిన యువతి సుబ్బలక్ష్మి, ముద్దుగా సుబ్బు అని పిలుస్తారు. తన గ్రామానికి చెందిన పాతకాలం పద్ధతులకి విధేయురాలుగా సుబ్బు నడుచుకుంటూ ఉంటుంది. అయితే ఆ గ్రామ సాంప్రదాయం ప్రకారం ప్రతి మహిళ తన ముఖాన్ని పరదాతో కప్పుకుని ఉంచాల్సిందే. కేవలం కుటుంబ సభ్యులు తప్పితే ఇంకెవరు చూడడానికి వీల్లేదు. ఒకవేళ ఈ సాంప్రదాయాన్ని కానీ ఉల్లంఘిస్తే ఆ ఊరి దేవత జ్వాలమ్మ ఆగ్రహానికి లోను కావాల్సి వస్తుందని ఆ గ్రామస్తులు గట్టిగా నమ్ముతారు. మరి ఈ క్రమంలో జరిగిన ఒక ఊహించని సంఘటన సుబ్బు జీవితాన్ని ఎలా మార్చేసింది? ఈ ప్రయాణంలో రత్నమ్మ అలాగే అమిష్ట వాళ్ళ పాత్రలు ఏంటి? చివరికి సుబ్బు ఆ గ్రామం కోసం ఏం చేసింది? ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే మీరు ఈ సినిమా చూడాలి. ఈ సినిమా పాజిటివ్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. టిల్లు స్క్వేర్ నుంచి ఒక కంప్లీట్ గ్లామరస్ రోల్ తర్వాత అనుపమ నుంచి ఒక డిఫరెంట్ రోల్ పరదాలో చేసిందని చెప్పచ్చు. ఈ చిత్రంలో సుబ్బలక్ష్మిగా ఆమె నటించిన తీరు నిజంగా నటన చాలా బాగుందని చెప్పచ్చు. చాలా సింపుల్ అండ్ సెటిల్డ్గా అనుపమ తన పాత్రలో ఒదిగిపోయి నటించింది. ఎమోషన్స్ పరంగా కానీ ఇతర కీలక సన్నివేశాల్లో కానీ అనుపమ చాలా బాగా చేసింది. ఇంకా అనుపమతో పాటు యాక్ట్ చేసిన మరో ఇద్దరు అమ్మాయిలు కూడా ఈ సినిమాలో మంచి హైలైట్ అని చెప్పచ్చు. యాక్ట్రెస్ దర్శన రాజేంద్రన్ తన పాత్ర ఈ సినిమాలో కొంచెం ప్రత్యేకంగా కనిపిస్తుంది. ముఖ్యంగా తనకి అనుపమకి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాలో వర్కౌట్ అయ్యాయి. ఆమె తన పాత్రలో చాలా కాన్ఫిడెంట్గా కనిపించడం మాత్రమే కాకుండా మంచి కామెడీ టైమింగ్ని ఈ సినిమాలో తను చూపించింది. అలాగే ఇంకో అమ్మాయి సంగీత క్రిష్ ఈ సినిమాలో ఎంతసేపు ఉన్నామన్నది కాదు, ఉన్నంతలో ఎంత బాగా నటించామనేది ముఖ్యం అనే ఒక ఎగ్జాంపుల్గా ఈ అమ్మాయి క్యారెక్టర్ చెప్పచ్చు. తన పాత్రకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటే అంతే ఇంపార్టెంట్గా తనకు చూపించిన నటన ఆడియన్స్ని ఇంప్రెస్ చేస్తుంది. అంతేకాకుండా ఈ సినిమాలో ధర్మస్థల ఎపిసోడ్స్ బాగా వచ్చాయి అవుట్పుట్. కొన్ని కీలక సన్నివేశాల్లో ఈ సినిమాకి అందించిన బీజిఎం ఆ సీన్స్ మీద చాలా ఇంపాక్ట్ చూపించింది. ఈ సినిమా మైనస్ పాయింట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ సినిమా స్టార్టింగ్ బాగానే స్టార్ట్ అయింది అనిపిస్తుంది. మంచి స్టోరీ, అందుకు తగ్గట్లుగా వాళ్ళు సెటప్ చేసుకున్నవన్నీ సెటప్స్ అన్నీ బాగానే కనిపిస్తాయి. కానీ స్క్రీన్ ప్లే ముందుకెళ్ళే కొద్దీ పరిస్థితులు మారిపోతున్నట్టు మనకు అనిపిస్తుంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్లో పాత్రలు వాళ్ళు తీర్చిదిద్దిన విధానం ఇంకాస్త మెరుగ్గా ఉండుంటే బాగుండేది అనిపిస్తుంది. మూవీలో అనుపమ రోల్ కూడా మనకు అలాగే అనిపిస్తుంది. ఆమె పాత్రలో చేసే పోరాటంలో ఎక్కువ డెప్త్ కనిపించదు. అలాగే స్క్రీన్ ప్లే ఫస్ట్ హాఫ్ వరకు కొంచెం ఎంగేజింగ్గా వెళ్ళినప్పటికీ సెకండ్ హాఫ్లో అసలు సమస్య మొదలవుతుంది. స్లోగా రిపీటెడ్గా సాగుతున్న అవే సీన్స్ మనకి బోరింగ్ కలిగిస్తాయి. సెకండ్ హాఫ్లో వచ్చే ఎమోషన్స్ కూడా ఇంకొంచెం బెటర్గా తీసుంటే బాగుండేది అనిపించింది. యాక్ట్రెస్ దర్శన రాజేంద్రన్ రోల్ని ఇంకొంచెం డెవలప్ చేసి ఆమె స్క్రీన్ టైం ఇంకొంచెం పెంచి ఉంటే బాగుండేది. ప్రముఖ యాక్టర్స్ రాజేంద్ర ప్రసాద్ గారు కానీ గౌతమ్ మేనన్ గారు కానీ ఈ సినిమాలో కనిపిస్తారు, కానీ వాళ్ళని ప్రాపర్గా యూస్ చేసుకోలేదు. ఇంకా యంగ్ నటుడు రాఘ్మయర్ కూడా తన రోల్లో అంత ఇంపాక్ట్ఫుల్గా కనిపించలేదు. సెకండ్ హాఫ్లో స్లో అయిన స్క్రీన్ ప్లే క్లైమాక్స్ వరకు అంతే బోరింగ్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ సినిమాకి అది ప్రధాన మైనస్ అని చెప్పచ్చు. ఇంకా ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్ చూసుకున్నట్టయితే ఈ సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ పర్వాలేదు. గోపి సుందర్ ఇచ్చిన మ్యూజిక్ బాగుంది. కొన్ని సన్నివేశాల్లో ఆయన ఇచ్చిన బీజిఎం సినిమాని ఎలివేట్ చేసేలా ఉంది. సాంగ్స్ కూడా ఓకేగా ఇచ్చారు. ఇక ఈ సినిమాకి అందించిన కెమెరా వర్క్ చాలా బాగుంది. ఎడిటింగ్ ఇంకొంచెం బెటర్గా చేస్తుంటే బాగుండేది అనిపించింది. ఇంకా ఫైనల్గా డైరెక్టర్ ప్రవీణ్ ఈ ఇయర్లోనే శుభం అనే మూవీ డైరెక్ట్ చేశాడు. చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ అందుకుంది ఆ సినిమా. శుభం సినిమాలో కూడా మహిళలకే మంచి అడ్వాంటేజ్ ఉన్న కాన్సెప్ట్ తీసుకుని హిట్ కొట్టారు. అయితే ఈ పరదాలో కూడా అదే రీతిలో మహిళా ప్రాధాన్యత ఉన్న సబ్జెక్ట్ని టచ్ చేశారు. అయితే మంచి లైన్ని తీసుకున్నారు, కానీ ఫస్ట్ హాఫ్ వరకు బాగానే నడిపించారు. కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి మొత్తం మొమెంటం మిస్ చేశారని చెప్పచ్చు. సినిమాలో ఆయన తీసుకున్న కొన్ని పాత్రలని ఇంకా బాగా డిజైన్ చేసి ఉంటే బాగుండేది. ఓవరాల్గా డైరెక్టర్ ప్రవీణ్ ఈ సినిమాకి 100% తన వర్క్ ఇచ్చాడంటే ఇవ్వలేదనే చెప్పచ్చు. ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ పరదా మూవీ మహిళలకి సంబంధించిన సినిమా. కొన్ని అంశాలు మహిళలకి కనెక్ట్ అవుతాయి. అట్లాగే ఫస్ట్ హాఫ్ వరకు బాగానే ఉంది, కానీ మెయిన్గా సెకండ్ హాఫ్లో స్క్రీన్ ప్లే కంప్లీట్గా ఫెయిల్ అయ్యింది. ఆడియన్స్ పేషెన్స్ని టెస్ట్ చేస్తుంది సెకండ్ హాఫ్. ఇంకా బలమైన ఎమోషన్స్ ఈ సినిమాలో మిస్ అయ్యని చెప్పచ్చు. సో ఈ అంశాలన్నింటిని దృష్టిలో పెట్టుకుని మహిళలకి ఈ సినిమా ఒకసారి నచ్చే అవకాశం అయితే ఉంది.
మిగిలిన వాళ్ళు కూడా డైరెక్టర్ ఒక కొత్త పాయింట్ని టచ్ చేశాడు ఈ సినిమాతో. సో ఒకసారి ట్రై చేయొచ్చు ఈ సినిమాని. ఓవరాల్గా మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఈ సినిమాకి ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2.75/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ సినిమాని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.